Welcome to my channel, Balaniti World. ఒక ఊర్లో సుందరయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చాలా మంచి వ్యక్తి. అతని మంచితనం వల్ల ఊర్లో అందరికీ సుందరయ్య అంటే చాలా గౌరవం. సుందరయ్య భార్య పేరు శారద. శారద ఒక పేద కుటుంబానికి చెందిన మహిళ. సుందరయ్య శారదనిష్టపడి పెళ్లి చేసుకున్నాడు. శారద ఎంతో మంచి మహిళ. వాళ్ళిద్దరికీ ఒక కుమార్తె ఉంది. తన పేరు వసుధ. వసుధని వాళ్లు చాలా గారాభంగా పెంచేవారు. వసుధ ఏ లోటు లేకుండా అమ్మానాన్నలతో సంతోషంగా ఉండేది. ఒకరోజు శారద ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతుంది. దాంతో సుందరయ్య ఒక వైద్యుణ్ణి ఇంటికి పిలిపిస్తారు. సుందరయ్య, నీకు ఇలాంటి దుర్వార్త చెప్పవలసి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఏంటి డాక్టర్ గారది? శారద బాగానే ఉంది కదా? లేదు సుందరయ్య, శారదకి ఒక జబ్బు వచ్చింది. అది చాలా అరుదుగా వస్తుంటుంది. ఇప్పుడు శారద పరిస్థితి ఏమీ బాగోలేదు. నయమవ్వడానికి ఎంతకాలం పడుతుంది డాక్టర్ గారు? ఇది ఇక నయమవ్వదు సుందరయ్య గారు. ఇక మీ భార్య ఎక్కువ కాలం బ్రతకరు. నన్ను క్షమించండి అని డాక్టర్ గారు చెప్పి వెళ్ళిపోతారు. తర్వాత సుందరయ్య ఇంకా వసుధ శారద దగ్గరకు వచ్చి ఎంతో బాధపడతారు. కొద్దికాలం తర్వాత శారద చనిపోతుంది. ఇక వాళ్ళింట్లో ఉన్న సంతోషం పూర్తిగా తగ్గిపోతుంది. అలా 1 సంవత్సరం గడుస్తుంది. ఒకరోజు సుందరయ్య దూరపు బంధువైన కోటయ్య సుందరయ్య దగ్గరకు వచ్చి, సుందరయ్య, ఇలా ఎంతకాలమని నీ భార్యను తడుచుకుంటూ బాధపడుతుంటావు? కాస్త నీ బిడ్డ వసుధ గురించి ఆలోచించు. తనని చూసుకోవడానికి ఒక మనిషి కావాలి. ఆడపిల్లకి అమ్మతోడు చాలా అవసరం. నువ్వు 2వ పెళ్లి చేసుకుంటే వసుధకి అమ్మలేని లోటు తీరిపోతుంది. చూడు కోటయ్య, నేను నా భార్య స్థానంలో ఎవరినీ ఊహించుకోలేను. దయచేసి నన్ను బలవంత పెట్టొద్దు అని సుందరయ్య చెప్తాడు. అప్పుడు వసుధ వాళ్ళ నాన్నతో, నాన్న, దయచేసి ఈ పెళ్లికి ఒప్పుకోండి. నాకు అమ్మ కావాలి. మీరు మునుపట్లాగా సంతోషంగా ఉండాలి. దయచేసి పెళ్లికి ఒప్పుకోండి నాన్న అని వసుధ ఏడుస్తూ చెప్తుంది. దాంతో సుందరయ్య 2వ పెళ్లికి ఒప్పుకుంటాడు. తర్వాత కోటయ్య సుందరయ్యకు ఒక మహిళతో వివాహం జరిపిస్తాడు. ఆమె పేరు సుధ. సుధ మొదట్లో వసుధని చాలా బాగా చూసుకునేది. దాంతో సుందరయ్య ఎంతో సంతోషంగా ఉండేవాడు. కొద్దికాలానికి సుధ ఇంకా సుందరయ్యకు ఒక పాప పుడుతుంది. అప్పట్నుండి సుధ వసుధని దూరం పెడుతూ వస్తుంది. ఒకరోజు సుధ బాధగా కూర్చునుంటుంది. అప్పుడు సుందరయ్య, సుధా, ఎందుకు ఏదో దిగులుగా కూర్చునున్నావు? ఏమైంది? ఏవండి, మీ మంచి మనసుతో నాకు ఈ ఇంట్లో చోటిచ్చారు. కానీ ఊర్లో వాళ్ళంతా నేను పేదింటి ఆడబిడ్డనని, మీ కుటుంబానికి సరిపోనని హేళన చేసి మాట్లాడుతున్నారు. అయ్యో సుధా, ఊర్లో వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారని నువ్వెందుకు బాధపడుతున్నావు? మనం ఒకరి గురించి ఎప్పుడూ పట్టించుకోకూడదు, సరేనా? నా బాధ ఊర్లో వాళ్ళ గురించి కాదండి. నేను ప్రాణంగా పెంచుకుంటున్న వసుధతో ఊర్లో వాళ్ళెవరైనా నా గురించి ఇలా చులకనగా మాట్లాడితే నేను తట్టుకోలేనండి అని సుధ సుందరయ్యతో మాట్లాడుతూ బోరున ఏడుస్తుంది. దాంతో సుందరయ్య బాగా ఆలోచించి, చూడు సుధా, నువ్వు నా బిడ్డ వసుధని సొంత కూతురి కంటే బాగా చూసుకుంటున్నావు. నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను. అందుకే నా ఆస్తి మొత్తం నీ పేరు మీద రాస్తాను. ఇక ఇంటి పనులే కాదు, బయట పనులు కూడా నువ్వు చెప్పినట్టే జరుగుతాయి. ఇక నుండి అందరూ నాకంటే నిన్నే ఎక్కువ గౌరవించేలా నిన్ను చూసుకుంటాను అని సుందరయ్య ముందు వెనక ఆలోచించకుండా తన ఆస్తి మొత్తం సుధా పేరున రాసేస్తాడు. అలాగే ఇంట్లో ఉన్న పనివాళ్లను పిలిచి ఇక నుండి సుధే అన్ని పనులు చూసుకుంటుందని చెప్తాడు. అలా కొద్ది రోజులు సుధా ఇంట్లో వాళ్లందర్నీ తన అధీనంలోకి తెచ్చుకుంటుంది. అలా కొద్ది కాలానికి వసుధ ఇంకా సుధా కుమార్తె పెద్దవాళ్ళవుతారు. ఒకరోజు ఊర్లో ఒక పెద్దాయన సుందరయ్య దగ్గరకు వచ్చి, సుందరయ్య, ఇక వసుధకి పెళ్లి చెయ్యవా? నీ 2వ కూతురు ప్రియా కూడా పెళ్లి వయసుకి వచ్చేసింది. ఇంకా నువ్వు వసుధకు పెళ్లి చెయ్యలేదు. ఇక ఇద్దరికీ సంబంధాలు చూసి ఒకేసారి పెళ్లి చేసేయి, ఒక పనైపోతుంది అని ఆ వ్యక్తి చెప్తాడు. దాంతో సుందరయ్య సుధ దగ్గరకు వెళ్ళి, సుధా, ఇకనైనా వసుధకి పెళ్లి చేద్దాం. ఊర్లో వాళ్ళందరూ ఇంకా వసుధకి ఎందుకు పెళ్లి చేయలేదని అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నాను.
మనం వసుధకి ఇంకా ప్రియకి ఇద్దరికీ ఒకేసారి పెళ్లి చేసేద్దాం. ఏంటి, నా బిడ్డ ప్రియకి వసుదతో పాటు పెళ్లి చెయ్యాలా? ప్రియకంత కర్మ పట్టలేదు. నేను నా బిడ్డకి సంబంధాలు చూడటం మొదలుపెట్టేశాను. నేను ప్రియకి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తాను. వసుధకి చిల్లి గవ్వ కూడా ఇవ్వను. మీ తిప్పలేవో మీరు పడండి. ఇంకెప్పుడు వసుధ పెళ్లి గురించి నాతో మాట్లాడకండి అని సుధ చెప్తుంది. అప్పుడు సుందరయ్య వసుధ దగ్గరకు వెళ్లి, అమ్మా వసుధ, నన్ను క్షమించు. నేను ముందు వెనుక ఆలోచించకుండా ఆస్తి మొత్తం మీ పిన్ని పేరు మీద రాసి పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు కనీసం నీ పెళ్లి చేయడానికి కూడా నా దగ్గర డబ్బుల్లేవు. నాన్నా, నాకు పెళ్లి కాకపోతే ఏంటి? జీవితాంతం మిమ్మల్ని చూసుకుంటూ ఇలాగే ఉండిపోతాను. మీరు నా పెళ్లి గురించి దిగురుపడకండి అని వసుధ సుందరయ్యతో చెప్పి కాస్త ఓదారుస్తుంది. ఒకరోజు ప్రియ వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్లి, అమ్మా, నేనలా బయటికెళ్ళొస్తాను. ఏంటమ్మా రోజు ఇదే సమయానికి బయటికెళ్తున్నావు? ఇంతకీ నువ్వు ఎక్కడికెళ్తున్నావు? నా స్నేహితురాలు లత దగ్గరికి వెళ్తున్నానమ్మా. నాకు ఇంట్లోనే ఉండాలంటే చిరాకుగా ఉంది. అందుకే రోజూ అక్కడికి వెళ్తున్నాను అని ప్రియ చెప్పి రోజు ఒక అబ్బాయిని చూడటానికి వెళ్తుంది. ఆ అబ్బాయి పేరు విజయ్. ఆ అబ్బాయి అంటే ప్రియకి చాలా ఇష్టం. పెళ్లి చేసుకుంటే అతన్నే చేసుకోవాలని అనుకుంటూ ఉండేది. విజయ్ ప్రియ వాళ్ల భూమిలో వ్యవసాయం చేస్తూ వాళ్ళింట్లో పనిచేస్తుంటాడు. అలా రోజు పంట లాభనాష్టాల గురించి సుధకు తెలియచేయడానికి ఇంటికి వచ్చి వెళ్తుంటాడు. అలా ప్రియ ఆ అబ్బాయిని రోజూ చూసి అతన్ని బాగా ఇష్టపడుతుంది. కాని విజయ్ మాత్రం వసుధ మంచితనాన్ని చూసి తనని ప్రేమిస్తుంటాడు. కాని తను ఒక పేద కుటుంబానికి చెందిన వ్యక్తి గనుక సుందరయ్యతో మాట్లాడటానికి ఆలోచిస్తుంటాడు. ఒకరోజు సుందరయ్య చెట్టు కింద కూర్చుని ఉంటాడు. అప్పుడు విజయ్, అయ్యగారు, మీరేంటండి ఇక్కడ కూర్చుని ఉన్నారు? ఏదో దిగులుగా కనపడుతున్నారు. ఏమైందండి? ఏం లేదు విజయ్, ఊరికే అలా కూర్చునున్నాను. నువ్వెక్కడికెళ్ళొస్తున్నావు? నేను మీతో మాట్లాడడానికి వచ్చానండి. ఏమిటి విషయం విజయ్, చెప్పు. నేను మీ అమ్మాయి వసుధని ఇష్టపడుతున్నాను. తనంటే నాకు చాలా ఇష్టం. నేను ఎప్పటినుండో ఈ విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. కానీ మీ స్తోమతకి నేను సరిపోనన్న ఆలోచనతో ఇన్ని రోజులు చెప్పలేదు. మీకిష్టమైతే నేను వసుధని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని విజయ్ సుందరయ్యతో చెప్తాడు. అప్పుడు సుందరయ్య చాలా సంతోషంతో, విజయ్, నిన్ను నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను. నీలాంటి అబ్బాయి నా బిడ్డను పెళ్లి చేసుకుంటానంటే అంతకంటే ఇంకేం కావాలి చెప్పు. నేను సంతోషంగా మీ ఇద్దరికీ పెళ్లి చేస్తాను. కానీ ఒక విషయం, నేను నా బిడ్డకు ఎలాంటి కట్నం ఇవ్వలేడు. ఎందుకంటే ఆస్తి మొత్తం నా భార్య సుధ పేరు మీదుంది. అంతేకాదు, మీ పెళ్లైన మరుక్షణం నా బిడ్డతో పాటు నేను కూడా మీ ఇంటికి వచ్చేస్తాను. నేను నా బిడ్డను చూడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేను. ఈ పెళ్లి నేను ఎలాంటి ఆడంబరాలు లేకుండా జరిపిస్తాను. అంతేకాదు, ఈ పెళ్లికి నేను ఎవరినీ ఆహ్వానించను. వీటన్నిటికీ నువ్వు సరే అంటే ఒక మంచి రోజు చూసుకొని మీ పెళ్లి జరిపిస్తాను. చూడండి, నేను వసుధని పెళ్లి చేసుకోవటానికి నాకేమీ వద్దు. వసుధ నా భార్య అయితే అంతే చాలు. నాకు అయిన వాళ్ళు ఎవ్వరూ లేరని మీకు బాగా తెలుసు. మీరు మా ఇంట్లో ఉంటే మాకంటూ ఒక పెద్ద దిక్కు ఉంటుంది. మీరు చెప్పిన వాటన్నింటికీ నేను ఒప్పుకుంటున్నాను. మరోవైపు ప్రియ సుధ దగ్గరకు వెళ్లి, అమ్మా, నేనొక అబ్బాయిని ఇష్టపడుతున్నాను. పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకుంటాను అని ప్రియ సుధతో చెప్తుంది. అప్పుడు సుధ కోపంతో, ఎవరే ఆ అబ్బాయి? బాగా డబ్బున్నవాడేనా? వాళ్ళ దగ్గర డబ్బుంటే నీకు ఖచ్చితంగా ఆ అబ్బాయితోనే పెళ్లి జరిపిస్తాను. ఆ అబ్బాయి చాలా పేదవాడు. అతను ఎవరో కాదు, మన దగ్గర పనిచేసే విజయ్. అతనంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఖచ్చితంగా నా పెళ్లి అతనితోదే జరిపించాలి. లేకుంటే నేను ప్రాణాలతో ఉండను అని ప్రియ చెప్తుంది. దాంతో సుధ మనసులో, దీనికి నాలాగే పట్టుదల ఎక్కువ. ఇది అన్నంత పని చేస్తుంది. పెళ్లి చేసేస్తే సరిపోతుంది. ఎవరూ లేని అనాథ కాబట్టి మా చెప్పు చేతుల్లో ఉంటాడు. పైగా మంచివాడు కూడా. నా బిడ్డని బాగా చూసుకుంటాడు. అమ్మా ప్రియా, అంత మాట అనుకు తల్లి. నేను నీకోసమే బ్రతుకుతున్నానమ్మా. విజయ్ దగ్గర డబ్బు లేకపోతే ఏంటి? మన దగ్గర కావాల్సినంత ఉంది కదా. పైగా విజయ్ని నువ్వు పెళ్లి చేసుకుంటే తనకెవరూ లేరు కాబట్టి మన ఇంట్లోనే ఉంటూ మనం చెప్పినట్టు వింటాడు. నేనిప్పుడే విజయ్ని ఇక్కడికి రమ్మని కబురు పెడతాను అని సుధ విజయ్ని ఇంటికి పిలిపిస్తుంది. అప్పుడు విజయ్ అక్కడికి వచ్చి, అమ్మగారు రమ్మని చెప్పారంట. హా, అవును విజయ్, నీకొక శుభవార్త. నీ జీవితంలో ఇంతకంటే పెద్ద శుభవార్త ఏదీ ఉండదు. ఏంటమ్మగారు అది? అని విజయ్ అడుగుతాడు. సరిగ్గా అప్పుడే సుందరయ్య ఇంకా వసుధ అక్కడికి వస్తారు. అప్పుడు సుధ, మీరు కూడా వచ్చారా? ఈ శుభవార్త అందరూ వినండి.
నా బిడ్డ ప్రియ విజయ్ని ప్రేమిస్తోంది. అందువల్ల విజయ్తో ప్రియ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. ముహూర్తం కూడా పెట్టించేశాను అని సుధా చెప్తుంది. అప్పుడు విజయ్, ఎవరినడిగి ముహూర్తం పెట్టించారమ్మా? నాకీ పెళ్లి ఇష్టం లేదు. నేను ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయితో నా పెళ్లి కూడా ఖాయమైంది అని విజయ్ చెప్తాడు. అప్పుడు సుధకి ఇంకా ప్రియకి చాలా కోపం వస్తుంది. వెంటనే సుధ, నీకెంత ధైర్యం విజయ్? నా బిడ్డనే పెళ్లి చేసుకోనంటావా? నువ్వు నా బిడ్డని పెళ్లి చేసుకోకపోతే నీకీ ఊర్లో పనే లేకుండా చేస్తాను, జాగ్రత్త అని సుధా విజయ్ని బెదిరిస్తుంది. అప్పుడు సుందరయ్య, చూడు సుధా, విజయ్ ప్రేమిస్తోంది ఎవరినో కాదు, నా బిడ్డ వసుధనే. నువ్వు పనివ్వకపోతే ఏంటి? విజయ్ మంచితనమే అతనికి పని దొరికేలా చేస్తుంది. నేను ఈరోజే వీళ్ళిద్దరికీ వివాహం జరిపించి నేను కూడా శాశ్వతంగా ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని చెప్పి వాళ్ళు ముగ్గురు అక్కడ్నుండి వెళ్ళిపోతారు. తర్వాత విజయ్ వసుధలు పెళ్లి చేసుకుని సుందరయ్యతో పాటు సంతోషంగా జీవిస్తుంటారు. అక్కడ సుధ ప్రియతో, అమ్మా ప్రియా, నన్ను క్షమించమ్మా. నేను నీ కోరిక తీర్చలేకపోయాను. నీకు విజయ్ కంటే మంచి అబ్బాయితో అంగరంగ వైభవంగా వివాహం జరిపిస్తాను. అమ్మా, నువ్వెందుకు ఆల్పడుతున్నావు? బాధపడాల్సింది వాళ్ళు ముగ్గురు. మనల్ని బాధ పెట్టిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టును. వాళ్ళని అంతకంత అనుభవించేలా చేస్తాను. అవును ప్రియా, వాళ్ళని అస్సలు ఊరికే వదలకూడదు. కానీ ఏం చేసి వాళ్ళ పని పడదని చెప్పు. అందుకు మనం సరైన సమయం కోసం ఎదురుచూడాలి. సమయం వచ్చాక వాళ్ళను దెబ్బ కొట్టాలి అని ప్రియా ఇంకా సుధ వాళ్ళని దెబ్బ కొట్టడానికి ఎదురుచూస్తూ ఉంటారు. అక్కడ విజయ్ సుందరయ్యతో, మామయ్య గారు, నేనిక ఏదో ఒక పని వెతుక్కోవాలి. నేను దాచుకున్న డబ్బంతా అయిపోయింది. ఇక ఏదో ఒక పని వెతుక్కోకపోతే మనం తినడానికి కూడా కష్టమవుతుంది. చూడు విజయ్, నువ్వు ఎవరి దగ్గరో పని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. నా దగ్గర 1 ఎకరం భూమి ఉంది. అది మీ అత్తగారైన శారద వాళ్ల అమ్మగారు మా పెళ్లికిచ్చారు. అది ఇప్పుడు కూడా శారద పేరు మీదే ఉంది. అదృష్టపు శాత్తు నేను ఆ భూమిని సుధ పేరు మీద రాయలేదు. బహుశా నా బిడ్డ కోసమే ఆ భూమి మిగిలినట్టుంది. మనము అందులో పంట పెట్టుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు అని వాళ్ళు ముగ్గురు నిర్ణయించుకుంటారు. అక్కడ సుధా పెళ్లిళ్ల పేరయ్యను పిలిచి, చూడండి, మీరు మా ప్రియకి ఒక మంచి సంబంధం తీసుకుని రావాలి. ఆ సంబంధం ఎలా ఉండాలంటే అబ్బాయి చాలా అందంగా ఉండాలి, బాగా ఆస్తి ఉండాలి. ఆ సంబంధాన్ని చూసి వసుధ, సుందరయ్య ఇంకా ఆ విజయ్ కుళ్ళి కుళ్ళి ఏడవాలి. మేం వాళ్ళ మీద ఇలాగే ప్రతీకారం తీర్చుకోవాలి. అర్థమైందా? చూడండి, నాకున్నది ఒకే ఒక్క కూతురు. నా ఆస్తంతా తనకే దక్కుతుంది. కాబట్టి మీరు బాగా ఆలోచించి ఒక మంచి సంబంధం తీసుకుని రావాలి. అలాగే అమ్మా, మీరు చెప్పినట్టుగానే మీకు తగ్గ ఒక మంచి సంబంధం తీసుకుని వస్తాను. అక్కడ విజయ్ వాళ్ల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ఉండాడు. సుందరయ్య కూడా విజయ్కి అండగా ఉంటాడు. అలా వాళ్లు వ్యవసాయం చేసుకుంటూ వాళ్ల తిండికి బట్టకి సరిపోగా ఇంకా కొంత డబ్బులు పోగు చేసుకుంటూ ఉంటారు. ఒకరోజు విజయ్ వసుధతో, వసుధ, నేను నిన్ను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మామయ్య గారు నిన్ను ఒక్క మాట కూడా అడగకుండా నీకు నాతో పెళ్లి చేసేశారు. కానీ నాకు తెలుసుకోవాలనుంది, నేనంటే నీకు ఇష్టమేనా? ఏవండి, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటున్నప్పుడు అసలు ఏమీ ఆలోచించలేదు. మా నాన్న సంతోషంగా ఉంటే చాలనుకున్నాను. కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత మీ అంత మంచి వ్యక్తి నా భర్తగా దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను మా నాన్న ఇన్ని రోజులు పడిన కష్టాలన్నీ మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక తీరిపోయాయి అని వాళ్ళిద్దరూ ఒకరికొకరు సంతోషంగా జీవిస్తుంటారు. అక్కడ పెళ్లిళ్ల పేరయ్య సుధ దగ్గరకు వచ్చి, అమ్మా, మీకు తగ్గ సంబంధం దొరికింది. అబ్బాయి పట్నంలో ఉంటాడు. కానీ ఒక విషయం. ఏంటి పేరయ్య గారు అది? ఆ అబ్బాయి చాలా మంచివాడు. కానీ తనకు అమ్మా నాన్నలు ఎవ్వరూ లేరు. తను ఉద్యోగం కూడా పట్నంలోనే చేస్తున్నాడు. మంచి ఉద్యోగం. అతను రోజూ పనికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎప్పుడో పని ఉన్నప్పుడు వెళ్ళి రావాలి. అతనికి ఎవరూ లేరు కాబట్టి మీతో పాటు ఇక్కడే ఉండి అవసరం ఉన్నప్పుడు పనికి వెళ్ళి వస్తుంటాడు. ఇందుకు మీకు ఎలాంటి సమస్య లేదంటే పెళ్లికి ముహూర్తం పెట్టుకుందాం. అందులో ఏముంది? ఆ అబ్బాయికి ఎవరు లేరు కాబట్టి ఇక్కడే ఉంటేనే బావుంటుంది. మేము ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాం. ఒక మంచి రోజు చూసి ఇద్దరికీ పెళ్లి జరిపిద్దాం అని ఆ పేరయ్య చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత సుధ ప్రియని పిలిచి, అమ్మా ప్రియా, నీకొక మంచి సంబంధం చూశాను. అబ్బాయి నీలాగే చాలా అందంగా ఉంటాడు. అంతేకాదు ఆ అబ్బాయికి అమ్మా నాన్న ఎవ్వరు లేరంట. అందుకని ఇల్లరికం వచ్చేస్తానన్నాడు. అల్లుడు మనం చెప్పినట్టు వినేలా మన ఆధీనంలోకి తీసుకుని మనం ముగ్గురం కలిసి వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుందాం. అక్కడ వసుధ ఇంకా విజయ్ బాగా కష్టపడి సంపాదించిన డబ్బుతో వాళ్ళకి సరిపోయే ఒక ఇంటిని కొనుక్కుని అందులో సంతోషంగా జీవిస్తూ ఉంటారు. సుధ ప్రియకి ఆ అబ్బాయితో వివాహం జరిపిస్తుంది.
ఆ అబ్బాయి పేరు విక్రమ్. ఒకరోజు సుధా విక్రమ్ని పిలిచి, బాబు విక్రమ్, నేనొక కుటుంబం వల్ల చాలా కష్టాలు అనుభవించాను. మనం ఎలాగైనా వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి. అందుకు నువ్వు ఏమీ చేసినా నాకు అంగీకారమే. ప్రతీకారం తీర్చుకోవాలంటే ఖర్చుతో కూడిన పని అత్తమ్మ. మన చేతులకు మట్టంటకుండా పని జరగాలంటే అనుభవం ఉన్న వాళ్లతో పని జరిపించాలి. ఒకేసారితో పని జరిగిపోతుందని కూడా చెప్పలేం. అందుకు చాలా డబ్బు కావాలి. మీరు అంత డబ్బు ఇవ్వగలరా? బాబు విక్రమ్, ఈ ఆస్తి మొత్తం నా పేరు మీదే ఉంది. నేను నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. నీకెంత డబ్బు కావాలో చెప్పు. అంతా ఇంత అని నేను ప్రతిసారి మిమ్మల్ని అడగలేను. కాబట్టి ఆస్తి మొత్తం నా పేరున రాయండి అని విక్రమ్ అంటాడు. అప్పుడు సుధకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. అప్పుడు విక్రమ్, చూడండి అత్తమ్మ, మీ పని జరగాలంటే కేవలం ఇంట్లో వారి వల్లే సాధ్యమవుతుంది. మీకు నా మీద నమ్మకం లేకపోతే మీ ప్రతీకారం గురించి ఆలోచించటం మానేయండి అని విక్రమ్ అంటాడు. అప్పుడు వెంటనే ప్రియా, చూడండి, వాళ్ళ మీద ప్రతీకారం ఖచ్చితంగా తీర్చుకోవాల్సిందే. అందుకు మేము ఎంత దూరమైనా వెళ్తాము అని వాళ్ళిద్దరూ ఆస్తి మొత్తం విక్రమ్ పేరున రాసేస్తారు. తర్వాత కొద్ది రోజులకి విక్రమ్ కనపడకుండా ఎక్కడికో వెళ్ళిపోతాడు. అప్పుడు సుధా, అమ్మా ప్రియా, మనం మోసపోయాం. విక్రమ్ ఆస్తి మొత్తం తన పేరున రాయించుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు. అమ్మా, ఇప్పుడేం చేద్దామమ్మా? ఇన్నాళ్ళు ఆస్తి ఉందన్న పొగరుతో ఎవరినీ పట్టించుకోలేదు. నాకిప్పుడు బుద్ధొచ్చింది. మనం వెంటనే మీ నాన్న దగ్గరికి వెళ్లి అరుగుదాం. ఆయన ఏమైనా చేయగలుగుతారు అని వాళ్ళిద్దరూ సుందరయ్య దగ్గరకు వెళ్తారు. అప్పుడు వసుధ, పిన్ని, ఎన్నాళ్ళయింది మిమ్మల్ని చూసి? ఇదేనా రావడం? మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అమ్మా వసుధ, నేను మీకు చేసిన అన్యాయానికి నాకు తగిన శిక్ష పడింది. ఏమైంది పిన్ని? ఎందుకు ఏడుస్తున్నారు? ప్రియా ఎందుకు పిన్ని ఏడుస్తోంది? అక్క, నాకొక అబ్బాయితో వివాహం జరిగింది. ఆ అబ్బాయి పేరు విక్రమ్. ఆ అబ్బాయి మాకు ఏవేవో మాటలు చెప్పి మన ఆస్తి మొత్తం తన పేరున రాయించుకొని ఎక్కడికో వెళ్ళిపోయాడు. నేను ఆ అబ్బాయిని ఎంతగానో నమ్మాను. నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చెయ్యాలో మాకు అర్థం కావటం లేదు. ఏవండి, నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని నమ్మించి మోసం చేశాను. అందుకే నేను కూడా ఒకరి చేతిలో మోసపోయాను. మీ మీద ప్రతీకారం తీర్చుకోవాలని నా బిడ్డకు ముక్కు మొహం తెలియని వాడికిచ్చి పెళ్లి చేసి నా బిడ్డ బ్రతుకుని నేనే నాశనం చేశాను. ఇప్పుడు ప్రియ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావడం లేదు. నేను మీకు చేసిన అన్యాయానికి నన్ను క్షమించండి అని చెప్తూ సుధా బోర్న ఏడుస్తుంది. అప్పుడు విక్రమ్ అక్కడికి వస్తాడు. అప్పుడు సుధా ఇంకా ప్రియా ఆశ్చర్యానికి గురవుతారు. అత్తమ్మ, మీ ఆస్తి ఎక్కడికి పోలేదు. మీరు బాధపడకండి. మీకు సంబంధం చెప్పిన పేరయ్య ఎవరో కాదు, స్వయాన మా నాన్నగారు. ఆయన పేరు శంకరం. చిన్నప్పటి నుండి మా నాన్న ఇంకా సుందరయ్య గారు మంచి మిత్రులు. మీరు పెళ్లి సంబంధాలు చూడాలని మా నాన్నను పిలిపించినప్పుడు సుందరయ్య గారు అక్కడ లేరని మా నాన్నకు అనుమానం వచ్చింది. అప్పుడు మా నాన్న నా దగ్గరకొచ్చి, బాబు విక్రమ్, సుందరయ్య భార్య సుధ ఇవాళ తన కుమార్తె అయిన ప్రియకు పెళ్లి సంబంధాలు చూడాలని నన్ను పిలిపించారు. ఇంత ముఖ్యమైన విషయం మాట్లాడుతుంటే సుందరయ్య అక్కడ లేకపోగా పెద్ద కూతురు వసుధ కూడా నాకు కనపడలేదు. వాడు రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుండి చాలా బాధలు అనుభవించాడు. నాకెందుకో ఏమైనా జరిగింటుందని అనుమానంగా ఉంది. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో మనం కనిపెట్టాలి అని నేను మా నాన్న సుందరయ్య గారిని వెతికి కనిపెట్టి ఆయన ఉన్న చోటుకి వెళ్ళి, సుందరం, ఏమైందిరా? నువ్వేంటిక్కడున్నావు? అసలు ఏమైంది అని అడగగానే సుందరయ్య గారు జరిగిందంతా మా నాన్నగారికి చెప్పారు. అప్పుడు మా నాన్న, ఇంత జరిగినా నాతో ఒక్క మాట కూడా చెప్పలేదేంట్రా? కనీసం నీ బిడ్డ పెళ్లికి కూడా నన్ను పిలవలేదు. అది కాదురా, అప్పుడు నా బిడ్డకు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేకపోతున్నానన్న బాధతో ఎవ్వరికీ చెప్పలేకపోయాన్రా. అయినా అంతా మన మంచికే జరిగింది. అప్పుడు నేను, నా కూతురు పెద్ద బంగ్లాలో ఉన్న సంతోషం ఉండేది కాదు. కానీ ఇప్పుడిప్పుడు చిన్న ఇంట్లో ఉండి పని చేసుకుంటుంటే కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఈ జన్మకి నాకిది చాలు శంకరం. బాబు విక్రమ్ సుందరయ్య చాలా మంచివాడు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు చాలాసార్లు డబ్బు సాయం చేశాడు. ఆ డబ్బు తిరిగిచ్చినా కూడా ఎప్పుడూ తీసుకోలేదు. నాకు వాడు స్నేహితుడి కంటే ఎక్కువ. మన సొంత ఇంట్లో వాళ్ళు కూడా నన్ను వాళ్ళ అర్థం చేసుకుని ఉండడు. మనం ఏదో ఒకటి చేసి వాడి ఆస్తి వాడికి దక్కేలా చేయాలి. మరి ఇప్పుడేం చేద్దాం నాన్న? మీరు ఏం చెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను చూసిన పెళ్లి కొడుకువి నువ్వేనని వాళ్లతో చెప్తాను. తర్వాత నువ్వు ప్రియను పెళ్లి చేసుకోవాలి.
వాళ్ళు నిన్ను బాగా నమ్మిన తర్వాత ఆస్తి నీ పేరున రాయించుకోవాలి. అలా నేను మీ ఆస్తి మొత్తం నా పేరున రాయించుకొని ఆ ఆస్తిని తిరిగి సుందరయ్య గారి పేరు మీదకి మార్చేశాం. ప్రియా, నేను నిన్ను మోసం చేయలేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను మిమ్మల్ని మార్చడానికి మాత్రమే ఇలా చేశాను. మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. లేదు బాబు, చిన్నవాడివైనా నీది ఎంత గొప్ప బుద్ధి. అంత ఆస్తి నీ పేరు మీద రాసినా కూడా నీ మనసు చలించలేదు. నీలాంటి అల్లుడు దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఏవండి, ఇంకెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టను. మీకు నచ్చినట్టు నడుచుకుంటాను. దయచేసి మన ఇంటికి రండి అని సుధా ప్రాధేయపడుతుంది. తర్వాత సుధా ఇంకా సుందరయ్య ఇద్దరూ కలిసి వాళ్ళింట్లో సంతోషంగా ఉంటారు. ఇక వసుధ విజయ్తో కలిసి ఆనందంగా జీవిస్తుంటుంది. ప్రియ విక్రంతో కలిసి శంకరం వాళ్ళింట్లో అణుకువగా ఉంటూ వారితో సంతోషంగా జీవిస్తుంటుంది. అందరికీ నమస్కారం. నేనండి సుందరయ్యని. నేను గుడ్డిగా నా రెండో భార్య సుధను నమ్మి నా బిడ్డైన వసుధకి చాలా అన్యాయం చేశాను. అయినా దేవుడు చూస్తూనే ఉంటాడు. సుధ నాకు చేసిన అన్యాయాన్ని తానే స్వయంగా తెలుసుకునేలా చేశాడు. అలాగే నా మిత్రుడు శంకరం సహాయం లేకపోయింటే ఇదంతా జరిగేది కాదు. మన జీవితంలో కూడా ఇలాంటి శ్రేయోభిలాషి ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారు. మీ శ్రేయోభిలాషి ఎవరని కింద కమెంట్స్లో తెలియపరచండి. ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు కృతజ్ఞతలు. Thanks for watching. Please do like, share, and subscribe.